బూత్ మాట్లాడతావు. నిజంగా చూడ నా అబ్బాయి చాలా విషయాలలో నువ్వు చీఫ్ గా ఎన్నికైంది, నువ్వు కదా చీఫ్ గా సెలెక్ట్ అయిన తర్వాత నీ రెస్పాన్సిబిలిటీ ఏదన్నా ఒక లీడర్ నువ్వు ఆడాలి, నీ గేమ్ నీ టీం నడిపించాలి, అవతలకు ఒక టఫ్ ఫైట్ ఇవ్వాలి. అంత కాకుండా గేమ్ ఆడుకుంటా ఐఎమ్ డన్ నేను గేమ్ ఆడా ఆమె సోనియా వచ్చి గుడ్డు తీసుకోతుంటే నేను గేమ్ ఆడా నేను గేమ్ వదిలేసినాడు. సో నువ్వు ఆడకపోవడం వల్ల నీమే ఇక్కడ మైనస్ ఏమైందంటే పాపం నువ్వు ఆడపోవడం టీం ఓడిపోయింది. టీం ఓడిపోవడం వల్ల పాపం నాగమణి కంట గానీ లక్ష్మి గానీ మన ప్రేరణ గానీ ఒక ఇద్దరు అమ్మాయిలన్నా అసలు ఎంత డేర్ గా గేమ్ ఆడారు పాపం. ఒక లేడీ టైగర్స్ లాగా ఒక తుఫాన్ ఆడినట్లు గానీ ఒక వారియర్స్ లా గేమ్ ఆడారు వాళ్ళ పాపం. అంత గేమ్ కష్టపడి గేమ్ ఆడితే పాపం నీ వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ పోయింది, నీ వల్ల వాళ్ళు చీప్ అయ్యే ఛాన్స్ కోల్పోయారు పాపం. సో నిజంగా నువ్వు ఒక చెత్త లీడర్, ఒక చెత్త నువ్వు అంటావు నువ్వు అంటావు అబ్బాయి లఫుట్ నువ్వు పెద్ద లఫుట్, నీ వల్ల పాపం ఒక టీం నాశనం అయిపోయింది. నాగమణి కట్ట పాపం గానీ మన లక్ష్మి గానీ ప్రేరణ గానీ అఫ్రీద్ గానీ సో మా అబ్బాయి ఆదిత్య పాపం పెద్ద ఆయన. సో నీ వల్ల వాళ్ళు ఓడిపోయారు, నీ వల్ల పాపం వాళ్ళు ముందుకెళ్ళలేకపోయారు. నిజంగా ఇది పక్కన పెట్టేసాయన బిగ్ బాస్ క్లియర్ గా అంత బూత్ మాట్లాడుతుంటే లైన్ అందరూ నిల్చోబెట్టి గేట్ ఓపెన్ చేసిండు. గేట్ ఓపెన్ చేసి ఇది నా ఇల్లు నా రూల్స్, నాకు నచ్చిన వాళ్ళు కాకుండా మీకు నా మీద రెస్పెక్ట్ ఉండి నాకు రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటేనే బిగ్ బాస్ ఉండి అంటారు. అప్పుడు కామన్ దొంగ చూపుస్తాడు నన్నట్టుండ అంటే అబ్బాయి మాడలేదు కదా అర్థమైపోయింది. సో దొంగ చూపు కింద మీద చూస్తాడు నా పేరు కానీ చోలో సోనే క్లియర్ చెప్తుంది అరే నువ్వేరా చెప్పింది నువ్వేరా సారీ చెప్పరా అన్నట్టు. అప్పుడు డైరెక్ట్ గా బిగ్ బాస్ ఇప్పుడు కింద వాడు కాలు మొక్కుతున్నాడు. అప్పుడు నిజంగా కాలు మొక్కి బిగ్ బాస్ తప్పైందంటే బిగ్ బాస్ క్షమించేవాడు కదా అట్లా అక్కడ సరే బిగ్ బాస్ కన్సిడర్ చేసేవాడు. పడుకున్నప్పుడు కూడా బెడ్రూమ్ పోయేమంటాడు బెడ్రూమ్ పోయి ఏం చేస్తాడు బెడ్రూమ్ అందరూ తప్ప నువ్వు తప్పేసిన నేను తప్పేస్తున్నా కన్ఫెక్షన్ పిలుస్తుండే నన్ను విలువడే కాబట్టి తప్పేలా అంటాడు. సో నువ్వు కండిషన్ దగ్గర తప్పు మాట్లాడినావు, బిగ్ బాస్ దగ్గర దాచుకున్నావు, వీళ్ళ దగ్గర దాచుకున్నప్పుడు మాట్లాడినా నాగమ్మ ఊరుకుంటాడా. సో నువ్వు వీళ్ళ దగ్గర మిస్ అయినావు, మిస్ అయినప్పుడు కూడా నాగమ్మ దగ్గర దొరుకుతావు. నువ్వు నాగమ్మ గట్టి ఖర్చులకు ఇచ్చిన నిజంగా నేను అనుకున్నా నేను ఎపిసోడ్ చూసిన 100% అబ్బాయి నా వెనుక ఒక 100 బూతులు రాసుకొస్తారు అనుకున్నా. సేమ్ కట్అవుట్ వచ్చి ఏం మాలు అంటే ఊర కొట్టిన భయ. నిజంగా బిగ్ బాస్ చరిత్రలో కూడా ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ చూసినా కన్నడ బిగ్ బాస్ చూసినా బిగ్ బాస్ చరిత్రలో కూడా ఏ వ్యక్తి రెడ్ కార్డ్ ఎలిమినేషన్ చేయలేదు. ఫస్ట్ టైం తెలుగు బిగ్ బాస్ లో రెడ్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ వీడు రీజన్ ఇవ్వడం చాలా బాగా ఓన్లీ రెడ్ కార్డ్ ఇచ్చి రూమ్ లో పంపించారు అని అంటున్నారు. పృథ్వీ కూడా అయ్యే ఆప్షన్ ఉంది అంటున్నారు, మరి నవ్వాడంటావా? సో ఒక చెప్తానా, నాకు బిగ్ బాస్ అని చాలా ఇష్టం, బిగ్ బాస్ చాలా రోజులు చూస్తుంటా. సో నాకు అనిపిస్తుంది ఈ రకంగా శివబాలాజీ ఫస్ట్ వచ్చిన తను కూడా బిగ్ బాస్ మీద క్వశ్చన్ వేసాడు కానీ ఇంత వల్గారిటీ మాట్లాడలేదు. శివాజన్న కూడా క్వశ్చన్ చేశాడు కానీ ఇంత వల్గారిటీ చేయలేడు. ఈయన చాలా వల్గారిటీ మాట్లాడు. నేను వచ్చింది ఎక్కడన్నా సిద్దిపేట కాదన్నా. నేను సిద్దిపేట నుంచి ఒక వ్యక్తి వచ్చాడు పల్లవి ప్రశాంత్, బిగ్ బాస్ దగ్గర కాలు మొక్కి బిగ్ బాస్ అన్నప్పుడు స్టూడియో పడుకొని బిగ్ బాస్ లో పోయి కప్పౌట్ వచ్చాడు. అంటే బిగ్ బాస్ తనకు 1 లక్ష సబ్స్క్రైబర్స్ ఉంటే బిగ్ బాస్ వచ్చిన తర్వాత 1.2 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చింది తనకి. సో నవ్వున్నాను కదా బిగ్ బాస్ ని మంచి కోరేవాడు బిగ్ బాస్ నవ్వున్నాను కదన్నా. సో నిజంగా అట్లా బిగ్ బాస్ నువ్వు నెగిటివ్ మాట్లాడినప్పుడు నిజంగా నువ్వు పల్లె ప్రశ్న నువ్వు నేర్చుకుంటూ ఉంటుంది. నీ వాడే కదా మీ వాడు నాకు ఉమ్మడి మేనేజ్ జిల్లా. సో నిజంగా నా ఉమ్మడి మేనేజ్ ని సపోర్ట్ ఇద్దాం అనుకున్నా కానీ నేను మాట్లాడే విధానం నచ్చలేదు నాకు. నిజంగా నిజంగా ఇటువంటి వ్యక్తి బిగ్ బాస్ రావడం వల్ల సో మనం ఏం నేర్చుకుంటున్నాం నిజంగా బిగ్ బాస్ అంటే మనం నేర్చుకుంటాం కాబట్టి ఈత ఎప్పుడు మళ్ళీ మనకి ఏం నేర్చుకోలేదు. అది నేను కూడా వస్తున్నా మన తాతకు కానీ మన డాడీ కానీ మనం ఊరుకుంటాం అన్న. సో మేము బిగ్ బాస్ ఫ్యాన్స్ కాబట్టి మా బిగ్ బాస్ నువ్వు అన్న చాలా మంది యూట్యూబర్స్ అన్న లక్షల్లో సంపాదిస్తాను కేవలం బిగ్ బాస్ వల్ల. మా గుణమే చేతిపడి అన్న చాలా మంది యూట్యూబర్స్ కి అన్నం పెడుతుంది మన బిగ్ బాస్. అటువంటి బిగ్ బాస్ తిట్టినప్పుడు యాజ్ ఏ ఫ్యాన్స్ మేము కూడా కోపడ్డాము, నాకు నచ్చలేదు. దాన్ని బయట తీసేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో.